హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకోగలిగే పచ్చి కొబ్బరి పచ్చడి గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా? ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 5 ఎండుమిర్చిని తుంచి వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఒకసారి పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఈక్వల్‌గా తీసుకొని చేసుకోండి. పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి, ఇవి లైట్‌గా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. కరివేపాకు, జీలకర్ర కూడా వేగిన తర్వాత సగం కొబ్బరి చిప్పని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుతూ వేయించుకున్నామంటే కొబ్బరి అనేది కొంచెం గట్టిగా అవుతుంది. అలానే ఎక్కువ సేపు వేయించుకోవద్దండి. జస్ట్ 5 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, కొబ్బరి ఈ విధంగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, నానబెట్టుకున్న ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారి పెట్టుకుందాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో కలుపుకొని తిన్నామంటే అబ్బా! ఆ టేస్టే అదిరిపోతుంది. ఇంకా దోస, ఇడ్లీలోకి కూడా ఈ పచ్చడి చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టీ కప్ వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. చూడండి, పచ్చడిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసి స్పూన్తో కిందికి పైకి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి పల్సిస్తూ 2 రౌండ్లు తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఉల్లిపాయ, వెల్లుల్లి ఫ్లేవర్ పచ్చడిలోకి దిగి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడే మనం పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ తినడానికి చాలా టేస్టీగా, సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఇంకా మనం పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఆయిల్‌లో వేయించుకుని పచ్చడి చేసుకున్నాం కాబట్టి పోపేం అవసరం లేదు. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకున్నామో. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.